మహాగణుడు, మహోన్నతుడు. మహాగణుడు దేవుడు, మహాగణుడు మరియు మహోన్నతుడు. పరిశుద్ధుడు దేవుడు, పరిశుద్ధుడు, నిత్యము ఉండేవాడు, నిత్య నివాసి. ఆది అంతము దేవునికి లేదు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అట్టి మహాగణుడైన దేవుడు ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఏమి చేయగలడు? శూన్యములో నుండి సృష్టిని కలిగించగలడు. కలిగించాడా లేదా? కలిగించాడు. 2, గర్భముడిగిన శారా గర్భంలో నుండి బిడ్డను పుట్టించగలడు. పుట్టించాడా లేదా? పుట్టించాడు. 3, సొదొమ గొమొర్రాలు పాపం చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని గంధకాలను కురిపించి నాశనం చేయగలడు. చేశాడా లేదా? చేశాడు. ఏది ఆయనకి అసాధ్యం? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము ఆయనకు సాధ్యం. ఆయన బలవంతుడు. ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చి, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండు అన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను అంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన నిర్జీవ వస్తువు కాడు. ఆయన రాయి కాడు. ఆయన ఒక చెట్టు కాదు. ఆయన ఒక ఆత్మ లేని ఒక పాము కాదు. ఆయన ఒక జంతువు కాదు. ఆయన ఒక జీవరాశి కాదు. ఆయన దేవుడు. ఆయన ఆత్మ, జీవి. ఆయన జీవి, జీవిస్తున్నవాడు. చిరంజీవి అన్నారు ఆయన్ని. చిరంజీవి అంటే జీవితానికి ఏమి లేదు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు. ఎలాగొన్నాడో ఏ నరుడికి తెలియదు. ఈరోజు దేవుడు ఎవరో తెలియకపోవడం వల్లే విగ్రహాలు దేవుళ్ళు అయ్యాయి, మనుషులు దేవుళ్ళు అయ్యారు, జంతువులు దేవుళ్ళు అయ్యాయి, పాములు దేవుళ్ళు అయ్యాయి, కుక్కలు దేవుళ్ళు అయ్యాయి. భయంకరమైన విగ్రహారాధన వచ్చింది. దేవుడెవరో తెలియకపోవడం వల్ల, దేవుడెవరో గ్రహించకపోవడం వల్ల ఎంత భయంకరమైన పాపం తెలుసా అది. సృష్టికర్తను విడిచి సృష్టిని దేవుడిని విడిచి దేవుని కాని దాన్ని దేవుడిని పూజించడం భయంకరమైన పాపం. కాబట్టి దేవుడు ఎలాంటి వాడని రాస్తుంది? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అట్టి మహోన్నతుడైన దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు దహించు అగ్ని. దేవుడు ఎవరు? దహించు అగ్ని. అగ్ని అనగానే ఇల్లి మనం అగ్గిపుల్ల తీసి ముట్టించిన వెంటనే ఎర్రగా వస్తుంది కదా మంట. ఆ అగ్ని కాదు. ఆ అగ్ని దేవుడని మనుషులు దానికి ఏం చేస్తున్నారు? దండాలు పెడుతున్నారు. అదే కాదు, అది ఆరిపోయేది. అది మీరు ఎంత కూలిమేసినా, ఎంత మంట వేసినా ఆ అగ్ని ఏమైపోద్ది? ఆరిపోద్ది. దహించు అగ్ని అంటే ఆత్మని నశింపజేయగలడు, ఆత్మను కాల్చగలడు ఆయన. ఆత్మ అదృశ్యమైంది కదా, అదృశ్యమైన ఆత్మను కూడా కాల్చే శక్తి ఎవరికి ఉంటుంది? ఆ దేవునికే ఉంటుంది, ఆయనకే ఉంటుంది. శరీరాన్ని కాల్చేయడం మనకు తెలుసు. చచ్చిపోయిన తర్వాత శరీరాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? చెక్కలతో దుక్కలతో శరీరాన్ని కాల్చేస్తున్నారు. దేవుడు అలాంటి అగ్ని కాదు. ఆయన దహించు అగ్ని. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆయన ఎలాంటి వాడంటే ఆరని అగ్నితో చావని ఆత్మను కాల్చేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు ఉగ్రుడు అని బైబిల్లో రాస్తుంది. ఆయనకు కోపం వస్తే సముద్రాలని వాడుకుంటాడు. ఆయనకి కోపం వస్తే
పర్వతాల్లో వాడుకుంటాడు, అగ్ని పర్వతాల్లో వాడుకుంటాడు. ఆయనకి కోపం వస్తే గాలిని తుఫాన్ని వాడుకుంటాడు. ఆయనకి కోపం వస్తే వడగండ్లు వాడుకుంటాడు. ఆయన ప్రకృతి ఆయన చేతిలో ఆయుధం. అవునా? ఏదైనా ఒక ప్రకృతి విపత్తు సంభవించింది అనుకోండి, ప్రకృతి కళ్ళెర చేసింది అంటారు వీళ్ళు. ప్రకృతి కళ్ళెర చేయడం కాదు, ప్రకృతిని ఎవరు వాడుకుంటున్నారు? దేవుడు వాడుకుంటాడు. ఈ పంచిపోతాలు ఆయన చేతిలోనే ఉంటాయి, ఆయన వశము. సముద్రము, ఈ భూమి, ఆ నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, అందులో ఈ భూవస్తువులన్నీ నింగిలోనే ఉంటాయి. కాబట్టి ఆయన వాడుకుంటాడు. అగ్ని, అర్థమైందండి? ఆయన మహోన్నతుడు, మహాగరుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అట్టి దేవుడు ఉగ్రుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. రెండు ఉంటాయి దేవుడికి, కోపం ఉంటది, ప్రేమ ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి మనకు లేవా? మనకు ప్రేమ ఉంటది, కోపం ఉంటది. ముందు కోపంతో బాధేస్తాం కదా, కొట్టేస్తాం కదా, తర్వాత ఏం చూపిస్తాం? ప్రేమ చూపిస్తాం. పిల్లల్లే ఫస్ట్ మనం ఏం చేస్తాం? కోపం వస్తే ఏం చేస్తాం? తర్వాత మళ్ళీ వాళ్ళ ముఖం చూసి ఏం చేస్తాం? ఈ పిల్లలు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, మనకి కోపం తెప్పించి దెబ్బలు కాస్తారు, పడుకున్నప్పుడు వాళ్ళ ముఖాలు బుజ్జిగా అమాయకంగా కనబడతాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే ఎంత పని చేశాను, నా కొడుకు మొహం చూడు ఎంత అమాయకంగా ఉంది, ఆయన కొట్టేసాను, నా కూతురు చూడు ఎంత నా బుజ్జే నా అమ్మాయి, నాన్న మా నాన్నే అనవసరంగా నిన్ను కొట్టాను నాయన అని అప్పుడు ముద్దులాడేస్తారు. ఎప్పుడు? ఆడు పడుకున్నప్పుడు. నువ్వు ముద్దులాడుతున్నట్టు ఆడికి తెలీదు. ఆ ముద్దులేవో ఎప్పుడు ఆడితే బాగుంటుంది? మెలకుగా ఉన్నప్పుడు ముద్దులాడి ఎత్తుకొని కౌగులించుకొని గుండె మీద వేసుకొని అన్నం పెడితే ఆ ప్రేమను మర్చిపోడు. ఎర్రి మీద ఉంటారు కదా, మంచి ఎర్రి మీద వేడి మీద ఉంటారు కదా, ఎర్రి మీద ఏడి మీద ఉన్నప్పుడు ఎర్రి ఏడు ఎవరి మీద చూపిస్తారు? మరి ఇంకెవరు సావక. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, ప్రేమ ద్వేషాలు అనేవి మనలో ఉన్నాయి. లేవా? మనలో ప్రేమ ఉంటది, ద్వేషం ఉంటది. ఎక్కడి నుండి వచ్చింది అది? ఇప్పుడు ప్రేమించడం అనేది, ద్వేషించడం అనేది మనలో ఉన్నాయి కదా. ఎక్కడి నుండి వచ్చాయి? అంటే మనకి జంతువుల దగ్గర నుండి వచ్చాయా? జంతువుల దగ్గర నుండి వచ్చాయి. ప్రేమ అంటే ఏంటో జంతువులకి తెలీదు. ప్రేమ అంటే ఏంటో వాటికి తెలిస్తే కరుసుకోవు. కొన్నిసార్లు మనిషి కొట్టుకున్నప్పుడు చాలా లేనోడు చెయ్యి కొరికేస్తాడు, తెలుసా మీకు? అది జంతువు కాదు, మనిషే. కానీ ఏం చేయలేడు, ఎదుర్కోలేక ఏం చేస్తాడు? చెయ్యో ఏది కరిసి పారిపోతాడు అనమాట. ఓకేనా? కొట్టాలని ప్రయత్నిస్తాడు, కానీ వాడి వల్ల కాదు. అప్పుడు ఏం చేస్తాడు? కరిచేస్తాడు. రైట్. నేనేం చెప్తున్నాను అంటే, మనిషి దేవుడి నుండి వచ్చాడు కాబట్టి దేవుడికి ఏమున్నాయో మనిషికి అవే ఉంటాయి. మనిషి జంతువు నుండి రాలేదు కాబట్టి జంతువుకున్నవి మనిషికి ఉండవు. ఇప్పుడు జంతువులు రోడ్ల మీద తిరుగుతాయి, రోడ్ల మీదే జత కడతాయి, రోడ్ల మీదే పడుకుండిపోతాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బావ, బామ్మర్ది అని పిలుచుకుంటాయి కదా. నిద్రమోహాలతో అని కండి. జంతువులకి వావి వరుసలు ఉంటాయా? వావి వరుసలు, బుద్ధి, జ్ఞానము, మంచి చెడ్డ ఎవరికి ఉంటుంది? మనకుండి ఏమీ లేనటువంటి జంతువుల్ని పూజించడం, ఏమీ లేని జంతువుల్ని ఆరాధించడం అనేది ఎంత పశు స్వభావం అది. కాబట్టి దయతో మీరు అర్థం చేసుకోండి, దేవుడు ఉగ్రుడు మాత్రమే కాదు, ప్రకృతిని వాడుకునే ఆయన కోపాన్ని చూపించేవాడు మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4:8. 1 యోహాను పత్రిక 4:8.
దేవుడు ఉగ్రుడు మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి. దేవుడికి ఏముంది? కోపము ఉంది, ప్రేమ ఉంది. మనకేమున్నాయి? కోపము ఉంది, ప్రేమ ఉంది. ఎక్కడి నుండి వచ్చాయి? ఆయన దగ్గర నుండి వచ్చాయి. మనల్ని సృష్టించిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి నీలోనున్న కోపము, నీలోనున్న ప్రేమ ఏ జంతువు నుండి నీకు రాలా. నీకు ఎవరి నుండి వచ్చింది? దేవుడి దగ్గర నుండి వచ్చాయి. అయితే నీకు కోపం వస్తే చేతినో, కత్తినో, కర్రనో, చెక్కనో, బెత్తమునో దేన్నో ఉపయోగిస్తావు. దేవుడికి కోపం వస్తే సృష్టిని ఉపయోగించుకుంటాడు. సముద్రాన్నో, పర్వతాల్లో, గాలో, అగ్గినో, ఏదో ఒకటి. మొన్న అమెరికాలో లాస్ ఏంజల్స్ కాలిపోయింది, చూసారా? స్టేట్ మొత్తం ఏమైపోయింది? కాలిపోయింది. దాన్ని ఆపే నాదుడు ఎవడు లేడు. అలా చూస్తూ ఉండిపోయారు అందరూ. వాళ్ళట దేవుడిని గేలి చేశారట. దేవుడిని ఏం చేశారు? గేలి చేసి హేళన చేశారట. ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతారో, ఎక్కడ దేవుని మీద తిరగబాటు చేస్తారో, ఎక్కడ దేవుడిని మర్చిపోయి మనుషులు మదం ఎక్కి ఇష్టానుసారంగా బ్రతుకుతారో, డబ్బుందని, బలం ఉందని, ఆరోగ్యం ఉందని ఎక్కడ మనుషులు విర్రవేగుతారో అక్కడ దేవుడు ప్రకృతిని వాడుకొని వాళ్ళు ఏం చేస్తాడు? నేనున్నానని చూపిస్తాడు, బుద్ధి రావాలని. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, కోపము ఒక్క నిమిషమే ఉంటుంది. ఆయనకి కానీ కోపం ఎక్కువ ఉందనుకోండి, మనం ఎవరము భూమి మీద బ్రతకలేము. అందుకు దేవుడిని ఏమన్నారంటే దీర్ఘశాంతం గలవాడు అన్నారు. దేవుడిని ఏమన్నారు? దీర్ఘశాంతం గలవాడు అన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో తీసారా? 4వ వచనం అండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని అనుగ్రహము దీర్ఘశాంతము, సహనము. దేవుని అనుగ్రహము దీర్ఘశాంతము మరియు సహనము. అది మనకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడట? మనము మారు మనసు పొందాలని అనుగ్రహిస్తున్నాడు. నా వైపు చూడండి. మనం ఏం పొందాలి? ఆయన కోపం ఎంత ఉంటుంది? నిమిషం ఉంటుంది. ఆయన దీర్ఘశాంతము శాశ్వతం ఉంటుంది. అందువల్ల మనం బ్రతుకుతున్నాం, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోతాం మనం చేసిన పాపాలకి. పాపం వల్ల వచ్చే జీతం, సరే మొదటి పాపం చేసినప్పుడు చచ్చిపోతాం మనం. కానీ ఈ రోజు వరకు ఉన్నామా లేదా? ఉన్నాం. ఎంతో మంది మన క్లాస్మేట్స్ చచ్చిపోయారు, మన రూమ్మేట్స్ చచ్చిపోయారు, మన వీధిలో వాళ్ళు చచ్చిపోయారు, మన కుటుంబాల్లో, మన పొలాల్లో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? చచ్చిపోయారు. మరి మనం ఉన్నాము అంటే దేవుని ప్రేమ దీర్ఘశాంతంతో ఉన్నాం. అది ఎప్పుడు మర్చిపోకండి. మన శక్తో, మన భక్తో, మన ఆరోగ్యమో, మన ఆస్తో, మన తిండో, మన వ్యాయామము మనం బ్రతికించలేదు. దేనివల్ల ఉన్నాం? కేవలము దేవుని ప్రేమ, ఆయన దీర్ఘశాంతంతో మనం బ్రతుకుతున్నాం. విరవీగమా తీసేస్తాడు. తీసేస్తే ఏమి లేదండి.
ఇన్ని సంవత్సరాల జీవితము ఒక్క రోజుతో ఆ మట్టి పాలు అయిపోతుంది అంతే. ఆ తర్వాత ఏమున్నాయో ఏం తిన్నాయేమో మనకెవరికి తెలీదు. నీ పిల్లం ఏమవుతుందో, నీ పిల్లలు ఏమవుతారో, నీ తల్లిదండ్రులు ఏమవుతారో, నువ్వు దాచుకున్నవి, సంపాదించినవి, దోచుకున్నవి ఏమవుతావు ఎవడికి తెలియదు. అప్పుడు అన్నాడు, నువ్వు సింహం లాంటి వాడు అయినా సరే చచ్చిపోతే నీ మీద కుక్కే బెస్ట్ అన్నాడు. చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా, అది బ్రతికుంది అన్నాడు అనమాట. కాబట్టి దయతో మీరు అర్థం చేసుకోండి, ఈ రోజు కూడా మనం బ్రతికున్నామంటే కారణం మన భక్తి కాదు, మన ప్రార్థనలు కాదు. కేవలం ఎవరు ఉంచుతున్నారు? ఆయన మనల్ని ఉంచుతున్నాడు. రాలిపోకూడదు, తూలిపోకూడదు, విర్రవేయకూడదు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇప్పుడు మా రాణిని కాశారు వాళ్ళు, దాసు పార్వతి. కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం కోపం చూపిస్తారు. ప్రేమ ఆమెకు పెళ్లి చేసి ఆమె గర్భవతి అయి ఇంటికి డెలివరీకి వచ్చినప్పుడు ఆమె పిల్లల్లో పుట్టినంత వరకు, వాళ్ళ పిల్లలు ఎత్తుకొని ముద్దులాడినంత వరకు ప్రేమ చూపిస్తారు. అవునా? కోపం ఎన్ని సంవత్సరాలు ఉంటుందా? కొంతసేపు ఉంటుందా? ఏదో చిన్న పొరపాటు చేసినప్పుడు, మాట విన్నప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ ప్రేమ ఎక్కువ కాలం ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లల మీద అదే ఉంటుంది. అవునా? చెప్పండి. నైసి చిన్న మాట వినలేదు అనుకోండి, లూసికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ జీవితాంతం కోపం ఉంటుందా? ఉండదు. ఎందుకు నీకు ఈ లైఫ్, ఎందుకు ఈ నొప్పులతో, ఈ బాధలతో తిరగడం, ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ పిల్లల కోసమే కదా, ఇంకెవరున్నారండి అంటది. అవునా? మనం చేస్తున్నవన్నీ ఎవరి కోసం? పిల్లల కోసమే. వాళ్ళే కదా మన ఆస్తి. ఎంతటి త్యాగమూర్తి అయినా సరే తన పిల్లల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించరు, ఎవరికి ఏమీ ఇవ్వరు. నేనైనా నా బిడ్డలు కోపం చేశారనుకోండి, బెల్ట్ తీసి కొట్టేస్తాను, బెత్తం తీసి కొట్టేస్తాను. ఎందుకు? వాళ్ళు నాశనం అయిపోవాలని కాదు, వాళ్ళ క్రమశిక్షణలో ఉండాలని. ఆ తర్వాత మళ్ళీ ఎత్తుకుంటాను, ముద్దులాడతాను. కోపము శాశ్వతము ఉండదు, ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అది దేవుడికి ఉంది, మనకు కూడా వచ్చింది ఆ లక్షణం. ఓకేనా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన దీర్ఘశాంతము మన మీద చూపించడానికి గల కారణం ఏంటి? మనం ఏం చేయాలట? మారు మనసు పొందాలి. ఏం చేయాలమ్మా? మారు మనసు పొందడానికి మన పట్ల ఏం చూపిస్తున్నాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ 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 అంటున్నాం కదా, అనలేదా? అసలు ప్రేమ అంటే ఏంటి? 2 అక్షరాల కాదు, లేకపోతే సినిమాలో ఉందా కాదు, సీరియల్లో ఉందా కాదు. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చేయాలంటే, ప్రేమ అంటే ఇచ్చుట, ఆశించుట కాదు. ప్రేమ అంటే ఇచ్చుట, ఆశించేది కాదు. మీకు అర్థమైందా? అసలు ప్రేమ అంటే ఏంటి? ఇచ్చుట, ఆశించేది కాదు. ఈ డెఫినేషన్ అర్థమైందమ్మా? నా వైపు చూడండి. అసలు ప్రేమ అంటే ఏంటి? ఇచ్చుట, ఆశించేది కాదు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల ప్రేమలో ఏముంటుంది? దురాశ ఉంటుంది. అవునా? భార్యాభర్తల ప్రేమలో ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. స్నేహితుల ప్రేమలో ఏముంటుంది? చెడు ఉంటుంది. మీరు ఎలా మనుషుల ప్రేమను అబ్జర్వ్ చేయండి, మనుషుల ప్రేమలో చూడండి. ప్రతి ప్రేమలోనూ ఏదో ఒక దురాశ, ఏదో ఒక దుర్బుద్ధో, ఏదో ఒక ఆశ, లేకపోతే
ఏదో ఒక అట్రాక్షన్ ఏదో ఒకటి ఉంటుంది. ఏ లాభము లేకుండా ఎవరు ఎవరిని ఇష్టపడరు, ఎవరు ఎవరిని ప్రేమించరు. అది తెలియక మనం మోసపోతాం అన్నమాట. మానవులందరూ అంతే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి దేవుని ప్రేమ ఎలాంటిది? ఆశించేదా? ఆశించదు. ఇస్తుందా? ఇస్తుంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడు ప్రేమ స్వరూపు కదా, మనకేమిచ్చాడు? జన్మ ఇచ్చాడు. ఈ జన్మ ఎవరిచ్చింది? మన అమ్మ మన నాన్న ఏమంటారంటే, నాకు 4 పిల్లలు, నాకు 3 పిల్లలు, నాకు 5 పిల్లలు, నా కూతురు, నా ముద్దులు కూతురు, నా కొడుకు అంటాం కదా. మనం అనన మాట ఏంటంటే, నాకు దేవుడిచ్చిన కూతురు, నాకు దేవుడిచ్చిన కొడుకు అనవు. దేవుడిస్తే దెయ్యమైనా కాస్తది అంటారు కదా. చెప్పండి. కాబట్టి ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు అంటే ఏం చెప్పాలి? యాకోబుని ఫరో అడిగాడు, నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్ నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని అడిగితే, దేవుడు నాకు 70 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అన్నాడు. నాకు 70 సంవత్సరాలు అన్నాడా? దేవుడు ఇచ్చాడు అన్నాడా? కాబట్టి మీకు ఎంతమంది పిల్లలు అంటే వెంటనే రావాల్సిన మాట ఏంటి? ఆ దేవుడి దయ వల్ల నాకు ఒక బిడ్డ అండి, లేకపోతే నాకు 2 బిడ్డలు అండి, నాకు ఒక 3 బిడ్డలు, 5 బిడ్డలు అని చెప్పాలి. నీ బిడ్డల పేరు చెప్పే ముందు ఎవరి పేరు చెప్పాలి? అంతే. ఆ బిడ్డల జన్మక కారకుడు నువ్వు కాదు, ఆ బిడ్డల జన్మక కారణం నువ్వు కాదు. ఆ బిడ్డలు నీ గర్భమందు తయారవడానికి కారణం ఎవరు? దేవుడు. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, దేవుడిచ్చిన బిడ్డల్ని మళ్ళీ దేవుడికి సమర్పించుకోలేకపోతున్నారు. దేవుడిచ్చిన బిడ్డల్ని మా బిడ్డలని కాచి ఆస్తులు అంతస్తులు సంపాదించి దేవుడు తెలియని బిడ్డల చేతుల్లో పెడితే ఆ బిడ్డలు పాడైపోతున్నారు. నేను అందుకే తల్లిదండ్రులందరికీ ఏం చెప్తానంటే, మీ పిల్లలు పాడైపోకుండా ఉండాలి అంటే వారిని బాగా మదుపెట్టి చదివించండి తప్ప డబ్బు, ధనము, వెండి, బంగారాలు వాళ్ళకి ఇవ్వకండి. మరి ఎవరికి ఇచ్చేయమంటారండి అని అనుకుంటున్నారేమో మనసులో. అర్థం అవట్లేదా? మీరు చెప్పండి, 2 పిల్లలు ఉన్నారు, బాగా చదివించాము, ఒకడు ఇంజనీరు, ఒక డాక్టర్ అయ్యాడు, లేకపోతే 2 మాస్టర్ టీచర్స్ అయ్యారు. వాళ్ళు చదివించడానికి 1వ తరగతి నుండి క్యాలిక్యులేషన్ వేసుకొని బీఈడీ చేసినంత వరకు వాళ్ళకి చదివించడానికి సరిపోక 10 లక్షలు అయ్యాయి అనుకోండి ఉదాహరణకి. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసాయి. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు సంపాదిస్తారా? సంపాదించరా? సంపాదిస్తారు కదా. ఇప్పుడు వీళ్ళకి మొదలుపెట్టగా మిగిలిన డబ్బు ఉందా లేదా మన దగ్గర? ఎవరికి ఇవ్వాలి? నాకు ఇచ్చేయండి అని అనుకోండి. ఎవరికి ఇవ్వాలి ఆ డబ్బు? ఆ డబ్బు దేవుడిది. పైపెచ్చి వీళ్ళకి కూడా ఏమి నేర్పించాలంటే, రేయ్ మీరు ఉద్యోగం చేస్తే మీకు వచ్చినటువంటి రాబడిలో 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. జాగ్రత్త. మీకు ఎంత వచ్చినా రాబడి అంతట్లో 10వ భాగం, శ్రేష్ఠ భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. చిగురుపల్లి స్థానిక సంఘంలో సహోదరుడు ఉన్నాడు. ఆయన టిఫిన్ కొట్టి వేసుకుంటాడు, టిఫిన్ అమ్ముకుంటాడు ప్రతిరోజు ఆదివారం వేయడం. ఆయన అంటాడు, మాకు ప్రతిరోజు ఎంత వస్తుంది, ఆ వచ్చిన దాంట్లో 11% మేము దేవుడికి తీస్తాం ఫస్ట్, ఆ తర్వాత మేము లెక్కలు వేసుకుంటామండి అన్నాడు. ఈ రోజుకి వాళ్ళకి అనారోగ్యం లేదు, ఆకలి లేదు, ఇబ్బంది లేదు, హ్యాపీగా సంతోషంగా సమాధానంగా బ్రతుకుతున్నారు. మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? అంతే. అక్కడే చూస్తాడు మీ నీతిని దేవుడు. ప్రేమ అంటే అర్థం ఏంటి? మీకు అర్థమైంది, అది సంతోషం. ఆశించడమా, ఇవ్వడమా? ఏమిచ్చాడు దేవుడు? మనకేమిచ్చాడు? ఈ జన్మ కోరి మనం తెచ్చుకున్నది కాదు, మన తల్లి మన తండ్రి ప్రమేయం వల్ల వచ్చింది కాదు. వాళ్ళు కాపురం చేశారు అంతే. దావీదు అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. మరి జన్మ కారణం ఎవరు? మరి దేవుడి జన్మ కారణం అంటే ఇచ్చాడు కదా. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, నిన్ను దేవుడు పుట్టిస్తే నువ్వు దేవుడిని పుట్టించడానికి ప్రయత్నిస్తున్నావు. మట్టితోనో, చెక్కతోనో, రాతితోనో, బంగారంతోనో, వెండితోనో, దేనితోనో ఒకదాని దేవుడని చేసి ఇంట్లో పెట్టి పూజించడం కాదండి.
ప్రత్యేకంగా ఒక గదే కట్టేశారు ఏకమున్న సామాన్లు పెట్టుకోవడానికి. గది ఏ గది అన్నారు దాన్ని? దేవుడి గది అట. ఉండడో తినడో పలకడో ఉలకడో మాట్లాడడం మన కంటికి కనిపించడం. ఆయనకు ఒక గది కట్టారు. నేనేమనుకుంటానంట గది చూసినట్టే అనవసరంగా ఇంత ప్లేస్ వేస్ట్ చేశారు. ఇది కూడా తీసేస్తే చక్కగా ఆ బెడ్రూమ్కి మొత్తం విశాలంగా ఉంది కదా, బీరువా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాను. ఈ గది నీది, ఈ మది దేవునిది. ఈశాన్యం అనేస్తాను రండి. ఇంజనీర్లు ఇప్పుడు దేవుడి గది ఈశాన్యం అయితే వాస్తును అనుసరించి ఇల్లు కట్టబడితే వాస్తుని బట్టే అభివృద్ధి, ఆ వాస్తుని బట్టే ఆనందము, వాస్తుని బట్టే సంతోషం అయితే మరి మొన్న విజయవాడ మొత్తం మూలిగిపోయింది. ఏ వాస్తు ఇల్లు అక్కడ మిగిలింది చెప్పండి? ఎన్ని నెలల్లో దేవుని గుడులు ఉన్నాయి విజయవాడలో? ఏ ఇల్లు క్షేమంగా ఉందో చెప్పండి? అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవ్వాలంటే ఈ వరద దేవుడి వల్ల వచ్చింది, మనం ఏదో పాపం చేశాం, అందువల్ల దేవుడు ఎలాంటి విపత్తును మనకి కలిగించాడు. కాబట్టి ఇప్పుడు ఇలా చేద్దాం. ఇశ్రాయేలీలకు అలా చేస్తే వాళ్ళట కరువు వస్తే ఇశ్రాయేలీలు కరువు తెప్పిస్తే వారు బంగారంతో వెండితో చేసుకున్న బొమ్మల్ని, చెక్కతో రాతితో చేసుకున్న బొమ్మల్ని ఎలాంటి పెట్టుకున్నవి దేవుడు ఒక్కసారి కరువు తెప్పించి మలమల మార్చేస్తే ఈ గమ్మెళ్ళు ఉంటాయి కదా, తట్లు ఉంటాయి కదా, ఆ ఇంట్లో ఉన్న బొమ్మలు గమ్మెల్లో తట్లలో తెచ్చి ఈదిలో పోసేసారట. మేము మిమ్మల్ని దేవుళ్ళు అనుకున్నామో దేవతలు అనుకున్నామో, మా కడుపు మాడిపోతుంది, మీరు మాకు కనీసం అన్నం కూడా పెట్టలేదు, మిమ్మల్ని బట్టి మేము దేవుని దగ్గర పాపం చేసాము, మాకు అందుకే గతి వచ్చిందని విగ్రహాలు తీసుకెళ్ళి ఏం చేశారు? మొత్తం బయట పోసేశారు. విగ్రహం దేవుడు కాదండి. దేవుడు మనకేమిచ్చాడు? జన్మనిచ్చాడు. జన్మ అంటే మీకు ఎలాగర్థమవుతుందో నాకు తెలియదు, కానీ జన్మ అంటే జీవాత్మ శరీరము. జీవాత్మ శరీరము అంటే సావనిది, చచ్చిపోయేది, అంతే కదా. జీవాత్మకి ఏమి లేదు, శరీరానికి ఏముంది? మరణం, చచ్చిపోద్ది. చావు వచ్చిందంటే అందరూ ఏమనుకుంటున్నారంటే సరే అయిపోయింది ఇంకా పరిస్థితి, మరి లేడు భూమి మీద అని అనుకుంటున్నారు. నో, శరీరం లేదు, ఏముంటది? ఆత్మకు అంతం లేదు. అలాంటి జీవాత్మని ఇచ్చాడు దేవుడు. ఇవ్వలేదా? రెండు, దేవుడు మనకేమిచ్చాడు? ప్రకృతిని ఇచ్చాడు. ఇవ్వలేదా? ఈ ప్రకృతిలో నుంచి మనకేమొస్తున్నాయి? మన అవసరాలన్నీ తీర్చే గాలి, నీరు, ఆహారము, ఇవన్నీ ప్రకృతిలో నుంచి వస్తున్నాయి. ప్రకృతి అంటే చిన్న మాట కాదు. మనం పీల్చే గాలి ఫ్రీగా వస్తుంది, మనం త్రాగే నీరు ఫ్రీగా వస్తుంది, మనకి వాతావరణాన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఎంత ఇచ్చుకోనగలం వాతావరణాన్ని? వాతావరణాన్ని కొనగలమండి? కాబట్టి ప్రకృతి అంటే పంచభూతాలు, పంచభూతాలను ఇచ్చాడు ఫ్రీగా. మనం అనుభవిస్తున్నాం. ఋతువులు, కాలాలు, దినాలు, సంవత్సరాలు, ఉత్సవాలు, ఆయుష్. ఎన్ని సంవత్సరాల ఆయుష్ని మనం కొనమంటే ఎక్కడి నుంచి కొనగలం? రేపే నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పాడు అనుకోండి, 10 లక్షలు ఇస్తాను 10 రోజులు ఉంచండి అని అంటూ అవుతుందా? మనం ఇవ్వగలం అసలు? కాబట్టి ఈ ఆయుష్కాలం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ముఖ్యంగా వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడు ఏమిచ్చాడు అంటే క్రీస్తుని పంపించాడు. ఎవరిని పంపించాడు? క్రీస్తుని పంపించాడు. క్రీస్తుని పంపించాడు అంటే అర్థం ఏంటంటే మన పాపాల కోసం ఆయన మరణించాడు. అవునా? మనలో ఎవరైనా ఎక్కడైనా తప్పు చేసామనుకోండి, తోటి మనుషులమైన మనుషుల తప్పుల్ని ఎత్తి చూపిస్తాం, దేవుడు క్షమిస్తాడు. అర్థం లేదా? దేవుడికి మనుషులకి తేడా ఏంటి? నేను తప్పు చేయడం మీకు ఎవరికైనా తెలిస్తే దాన్ని ఎత్తి 10 మందికి చూపించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అదే దేవుడికి నేను తప్పు చేసినట్టు తెలిస్తే ఏం చేస్తాడు? ఎవరికి చెప్పడు. ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఇది ఎలాంటిదంటే, నాకు ఒక కూతురు ఉంది, మీకు ఒక కూతురు ఉంది. మీ కూతురు తప్పు చేసిందని నాకు తెలిసింది. అప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలి? నాకు ఒక బిడ్డ ఉంది కదా, ఆ వయసు వచ్చినప్పుడు నా బిడ్డ కూడా పొరపాటు
చేయొచ్చు. ఎందుకంటే శరీరంతో ఉన్నారు పిల్లలు. మీకు ఒక అబ్బాయి ఉన్నాడు, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఇవాళ మీ అబ్బాయి తప్పు చేశాడని నేను వెంటనే నోరుందని ఏమనేసాను, ఆడేం మనిషాడు అలా పని చేశాడు అది ఇది అనేసాను. సేమ్ ఆ వయసు వచ్చినప్పుడు నా కొడుకు తప్పు చేస్తే అదే డైలాగ్ నాకు వస్తుంది. ఆడేం మనిషాడు, కొడుకునే కంట్రోల్ చేసుకోలేకపోయాడు అనేస్తారా లేదా? మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఒక పొరపాటు ఒక సహోదరి ఒక సహోదరుడు చేసాడని తెలిసింది అనుకోండి, ఏం చేయాలి? క్షమించాలి. ఇవాళ నువ్వు క్షమిస్తే రేపు నువ్వు క్షమించబడతావు. ఒకడు అప్పటికే అడిగాడు ఎన్నిసార్లు క్షమించాలని. నీ మొహం, నువ్వు బ్రతికినంత వరకు క్షమించన్నాడు. తీర్పు తీర్చడానికి నీకు అధికారము. నువ్వు పుట్టించావా, పెంచుతున్నావా, పోషిస్తున్నావా? నువ్వెందుకు తీర్పు తీరుస్తావు ఎదుటివానికి? కాబట్టి నీ డ్యూటీ ఏంటంటే నువ్వు క్షమించడమే, క్షమించడమే, క్షమించడమే. ఎంతకాలం క్షమించమంటారంటే నువ్వు సచ్చినంత వరకు క్షమించవు. మరి ఆడికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ఆడికి బుద్ధి నేను చెప్తాను అన్నాడు దేవుడు. అంతే కదమ్మా. కాబట్టి మనం ఏం చేయాలి? క్షమించాలి. ఒక మంచి విషయం చెప్తాను చూడండి. ఎవరైనా, ఎవరి పిల్లలైనా, ఎవరి బిడ్డలైనా ఎప్పుడైనా తప్పు చేశారనుకోండి, ఫస్ట్ ఫ్రెండ్స్కి తెలుస్తుంది, ఆ తర్వాత టీచర్స్కి తెలుస్తుంది, ఆ తర్వాత సమాజానికి తెలుస్తుంది, ఆ తర్వాత లాస్ట్లో తెలుస్తుంది. చివరికి ఎవరి దగ్గరికి వస్తుంది? తల్లిదండ్రులకు వస్తుంది. చివరికి తెలుస్తుంది. ఈ చివరికి తెలిసేసరికి వాళ్ళు ముదిరిపోతారు, అయిపోద్ది, అంతా అయిపోద్ది. కాబట్టి ఎప్పుడైనా తప్పు చేస్తే పిల్లలు డైరెక్ట్గా వెళ్ళి ఏం చెప్పాలి? అమ్మ నేను తప్పు చేశాను, నాన్న నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాగా చెయ్యను అన్నంత యథార్థంగా పిల్లల్ని మనం దేవుని దగ్గర పెంచాలి. వాళ్ళే వాలంటరీగా వచ్చి వారు చేసే పొరపాటైనా మంచైనా మనకు చెప్పినట్టు మనల్ని పిల్లలు తీర్చిదిద్దాలి. మీరు నమ్మండి మానేయండి, నా పిల్లలకి అదే నేర్పారు. నా కొడుకు తప్పు చేసినా చెప్తాడు. నాకు ఒకటే అడుగుతాను, కరెక్ట్ చెప్పంటాను, ఇంకేమన్నాం? మీ అబ్బాయి ఆ పిల్లని కొట్టాడటండి అని చెప్తారు, అంతే. చెప్పినప్పుడు ఏమరా అని, లేదు డాడీ అంటాడు. కరెక్ట్గా చెప్పి అంటాడు, అవును డాడీ అంటాడు, నేనే కొట్టాను. రెండో విషయం ఏమిటి అంటే, ప్రేమ సంఘము యొక్క లక్షణము. ప్రేమ సంఘము యొక్క లక్షణము. సంఘంలో ఏముండాలి? సంఘంలో ఏముండాలి? ప్రేమ సంఘము యొక్క లక్షణం. వేర్ దేర్ ఈజ్ చర్చ్ దేర్ మస్ట్ బి లవ్. ఇఫ్ దేర్ ఈజ్ నో లవ్ ఇన్ చర్చ్, దట్ ఈస్ నాట్ చర్చ్. ఎక్కడ సంఘం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అదే సంఘం అనబడుతుంది. ఎక్కడ ప్రేమ లేదో అది సంఘమే కాదు. మొదటి యోహాను పత్రిక 15, యోహాను సువార్త 15:17. యోహాను సువార్త 15:17. తీలేదా? 15:17 ఇలా రాసి ఉంది, ఒకరినొకడు ఏం చేయాలట? ఒకడు ఏం చేయాలట? ప్రేమించండి. సాల్మన్ చెప్పాడా? దేవుడు చెప్పాడా? ఒకరినొకరు ఏం చేయాలి? ఒకరినొకడు ప్రేమించాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది ఒక మనిషి ప్రేమించడం? నా వైపు చూడాలి. నేను మీ వైపు స్ట్రైట్గా చూసి చెప్తున్నాను, నాకేం భయం లేదు. కళ్ళల్లో చూసి చెప్తున్నాను మీ అందరికీ. ఒక మనిషిని ఎప్పుడు ఒక మనిషి ప్రేమిస్తాడు, లేదా ఒక మనిషి ఎప్పుడు ప్రేమిస్తుంది సంఘంలో అంటే, వారి లోపాలని చూడనప్పుడు. లోపాలు చూస్తే ఏం చేయలేము?
అస్సలు ప్రేమించలేరు. ఎవరిలోనైనా ఒక లోపం ఉందనుకోండి, మనకి ప్రేమించడానికి అవకాశం ఇచ్చాడు ఆ సహోదరుడు అని ఆయన్ని భద్రం చేసుకోవాలి. అవునా? ఈ అమ్మలో లోపం ఉంటే ఆ అమ్మకి ఈ అమ్మ అవకాశం ఇస్తుంది ప్రేమించడానికి. ఆ రకంగా ఆ అమ్మ అనుకోకండి, ఈ అమ్మకి కానీ ఆవిడ తీర్పు తీర్చింది అనుకోండి, ఆవిడికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అయితే ఎవరిలో లోపాలు ఉండవు? ఒక్కరిలోనే ఉంటాయా? అందరిలోనే ఉంటాయా? వేషధారి నీ కంటిలోనున్న అప్పుడు సెట్ అయ్యారు అంటే కొట్టానమాట నేను. నీ కంటిలో ఏముంది? దూలం అంటే మీకు తెలుసా? మిద్దిళ్ళు తెలుసా మీకు? మిద్దిళ్ళు పూర్వం మిద్దిళ్ళు ఉండి మిద్దింటికి ఆ గోడకి ఈ గోడకి ఏముండేది? పాచికర్రతో దూలం వేసేవారు. ఇప్పటికి ఎక్కడో ఉంటాయి అవి. దాన్ని దూలం అనేవారు, మా ఇంటి దూలం అనేవారు. అంత లోపము ఎదుటివారిని చూసేవారి కంట్లోనే ఉంటుంది. అంత లోపం ఉంటుంది అట ఎదుటివారిని చూసేవారి లోపాలు చూసేవారి కంట్లో. అయితే పాయింట్ ఏంటంటే ఎవరికి లోపాలు ఉండవో, ఎవరికి ఉండవో చెప్పండి? అందరికీ ఉంటాయి. ఎంతకాలం ఉంటాయి చెప్పండి? చచ్చినంత వరకు ఉంటాయి, అంతే. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అందరికీ లోపాలు ఉంటాయి, జీవితాంతము లోపాలు ఉంటాయి అన్నది ఆధారం చేసుకున్న లోపాలతో బ్రతకూడదు. ఏం చెందాలి? మార్పు చెందాలని యోహాను సువార్తలో యోహాను ఏం చెప్తున్నాడంటే ఒకరినొకడు ఏం చేయాలట? ప్రేమించాలంటే ముందేం చేయాలి? క్షమించాలి. ప్రేమకు ముందేముంటది? క్షమాపణ ఉంటది. ఒకసారి నేను అటు నడిచేలేను, ఇలా కాల్ తగిలింది, సారీ అన్న. మళ్ళీ రెడీ వచ్చాను, మళ్ళీ కాల్ తగిలి, సారీ అన్న. మళ్ళీ అటు వెళ్ళాను, మళ్ళీ సారీ అన్న. మళ్ళీ సారీ అంటే అప్పుడు ఏమంటారు? పర్వాలేదు అనరు, సిగ్గు లేదా అంటారు. మొదటిసారి అయితే ఏమంటారు? పర్వాలేదు, దానికే ఉందండి, చూసుకోలేదు. తర్వాత ఏమంటారు? సిగ్గు లేదు, కళ్ళు కనపడవా అని అంటారు లేదా? దాన్ని ఏం చేయాలి? జయించాలి. బలహీనతతో ప్రవర్తించుకోవాలి. ఇప్పుడు ఒక మనిషిని ప్రేమించాలంటే మనకు ఆ మనిషి మీద మనకేముండాలి? క్షమాగుణం ఉండాలి. ఎంతకాలం అంటే జీవితాంతం క్షమించంతే, అది నీకు అవకాశం. ఒక మనిషిని క్షమించలేనప్పుడు ఒక మనిషిని మనము ప్రేమించలేము. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 ఎఫెసీ 4:1 ఒకరిని ఒకడు ఏం చేయాలట? చదవండి. మీరు సమాధానం చేత ఆత్మ కలిగి చైత్యమును కాపాడుకోలేదు. ఒకరినొకడు ఏం చేయాలి? ప్రేమతో ఒకరినొకరు ఏం చేయాలి? సహించు. మీరు పిలువబడిన పిలుపునకు తగిన సాత్వికంతోనూ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అంటాడు. తర్వాత చాలండి. ఇప్పుడు ఒకరినొకరు ఏం చేయాలట? సహించాలి, ఓర్చుకోవాలి. కొంత టైం పడుతుంది. కొంతమంది విషయం తెలుసుకున్నంత వరకు, మారినంత వరకు కొంత టైం పడుతుంది. అంతవరకు మనం ఏం చేయాలి? సహించాలి, తగ్గించుకోవాలి, ఒకరినొకడు సహించాలి. మొదటి యోహాను పత్రిక 4:7 ఇలా రాసి ఉంది. ఎలా రాసి ఉంది అంటే అది ఒకరినొకడు ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకంటే అది ఒకరినొకరు ఏం చేయాలట? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి అంటే ప్రేమ ఎవరి మూలం కలుగుతుంది? ఇలా రాసుకోవాలి. దేవుడే ప్రేమకు మూలము. దేవుడిలో నుంచి ప్రేమ వస్తుంది, సోర్స్ అన్నమాట. గాడ్ ఈజ్ ఏ బిగ్ సోర్స్ ఫర్ లవ్. ఆయనలో నుంచి మనకేమొస్తుంది? ప్రేమ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక డామ్కి వెళ్ళారా? వాటర్ స్టోర్ చేసే డామ్కి
వెళ్ళేసరికి దాని నిండా ఏం స్టోర్ చేస్తారు? వాటర్ ఉంటుంది. అప్పుడు గేట్లు పైకి ఎత్తినప్పుడు వాటర్ని ఏం చేస్తారు? విడిచిపెడతారనమాట. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన అత్యంత ప్రేమ గలవాడు. ఆయన దగ్గర నుంచి మనకు లవ్ ఫ్లో అవుతుంటుంది అనమాట, ప్రేమ. అందువల్ల మనం ఒకరినొకడు ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరినొకడు సహించాలి. ఒకరినొకడు ఏం చేయాలి? ప్రేమించాలి. ఒకరినొకడు ఏం చేయాలి? సహించాలి. గుర్తుంచుకోండి, ఒకరికి ఒకరు ఆటంకంగా ఉండకూడదు. ఒకవేళ సహోదరికి ఆటంకం ఏదైనా ఉందని తెలిసిందనుకోండి, దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? సరి చేసుకోవడానికి అలవాటు చేసుకో, అంతే, ఇంకేం లేదు. ఏది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నిరూపించుకోవడానికి అలా 2 సిమెంట్ బస్తాలు మోసి అని అంటాడా దేవుడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అనడానికి నిదర్శనం ఏంటి? ఆ మేడెక్కి కింద గింతి అని అంటాడా దేవుడు? చెప్పండి. మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనం ఏంటి అంటే, ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించాలి, సహించాలి, అంతే, ఇంకేం లేదు. రెండోది ఏంటంటే, ఎవరు నన్ను ప్రేమిస్తున్నారో, ఎవరు నన్ను సహిస్తున్నారు అనేది నాకు అర్థమైనప్పుడు ఆ వ్యక్తులకి నేను ఎలా ఉండకూడదు? అభ్యంతరంగా ఉండకూడదు, ఆటంకంగా ఉండకూడదు. దాని విషయంలో అవసరమైతే మాంసమైన మానేయాలి అన్నాడు పౌలు. ఇప్పుడు మీరు నన్ను బాగా ప్రేమిస్తున్నారండి, మీకు మాంసం ఇష్టం పడదండి. అప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇతనంటే నాకు గొప్ప ఇష్టమే కానీ, ఇతనంటే గొప్ప సంతోషమే కానీ, ఇతనితోనే ఉండాలనిపిస్తుంది కానీ, ఇతను మాంసం తినేస్తాడండి, అతను పక్కన కూర్చుంటే మాంసం వాసన వస్తుందండి అన్నారు అనుకోండి, అప్పుడు నాకు అర్థమైపోతుంది కదా, నేను ఇతనికి ఎలాగున్నాను? అభ్యంతరంగా ఉన్నాను. ఏ విషయంలో అభ్యంతరకరంగా ఉన్నాను? మాంసం విషయంలో అభ్యంతరంగా ఉన్నాను. కాబట్టి నా సహోదరుని కోసం నేను మాంసము మానేస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. నా పాయింట్ ఏంటంటే, మాంసం మానేస్తే బ్రతకమా? నీకు అర్థం అట్లా. ఇప్పుడు ఆ సహోదరుడు వచ్చి మాంసం వద్దు సహోదరుడా, తిండే మాని అన్నాడు అనుకోండి, అప్పుడు బ్రతకం. మాంసము తిండి కాదు, మాంసము తిండిలో ఒక భాగం. నన్ను అడిగితే మాంసం కంటే అత్యద్భుతమైనటువంటి ఆకుకూరలు, కూరగాయలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆదాము, మెతుషెల, ఆదాం పిల్లలు ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం ఏంటి? ఆకుకూరలు, కాయగూరలేనండి. నెంబర్ 3, ప్రేమ లేని వారు ఎలా ఉంటారో. చివరి మాట, ప్రేమ లేని వారు ఎలా ఉంటారు అంటే, నెంబర్ 1, కయ్యను లాగా ఉంటారు. ఏముంది కయ్యనికి? ప్రేమ ఉందా, కోపం ఉందా? అది కోపం ఉంది. కోపంతో ఏం చేశాడు? హత్య చేశాడు. కోపం హత్యకు కారణం. కయ్యను భయంకరుడు. ఆయన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. సొంత తమ్ముడిని చంపాడు కోపంతో. నీకు కోపం ఎలా అన్నాడా లేదా దేవుడు? ముఖం ఎత్తలేదే అన్నాడు దేవుడు. కోపం వల్ల దేవుని నీతి నెరవేరదు. రెండోది, ప్రేమ లేని వారు ఎవరు అంటే ఐగుప్తీయులు. ఐగుప్తీయులకి ఏమి లేదు? ప్రేమ లేదు. అందువల్ల ఇశ్రాయేలీయులు తోటి మానవులు అన్న సంగతి కూడా మర్చిపోయి వాళ్ళ రాజ్య రంపాన్ని పెట్టేశారు. వాళ్ళేమో మనుషులు, వీళ్ళేమో మనుషులు కాదు అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళకి ప్రేమ లేదు. అబ్దుల్ కలాం గారు తెలుసా మీకు? చనిపోయారు కదా, ఆయన ముస్లిం. ఎక్కడైనా ఏదైనా ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి ఆయన వెళ్తే ఆయన కూర్చోబెడతారు కదా, గన్మ్యాన్స్ని కూడా కూర్చోమనేవారు ఆయన. ఇప్పుడున్న వాళ్ళు గన్మ్యాన్లు ఎవరిని అస్సలు కూర్చోబెట్టరు తెలుసా మీకు? పైపెచ్చు అందరు కుర్చీల మీద కూర్చుంటే కలాం గారు కింద కూర్చుండేవారు. అద్భుతమైన లైఫ్ అయింది, అద్భుతమైన లైఫ్.
గన్మ్యాన్లు కూడా సమానంగా ఆయన అన్నం తింటే మా గన్మ్యాన్లు నాతో పాటు తినాలని చెప్పేవారట. అంత గొప్ప వ్యక్తి. మానవత్వం అది. అంటే నేను ఎలాంటోనో వాళ్ళు ఎలాంటోలే. నాకు ఆకలిస్తే వాళ్ళకు కూడా ఆకలేస్తుంది కదా, నేను తిన్నప్పుడు వాళ్ళు కూడా తినాలి, వాళ్ళవి ప్రాణాలే కదా అని ఆలోచించే తత్వం అన్నమాట. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల చేత ఇటుకల పని మట్టి పని చేయించి ఏడిపించి కొరడాలతో కొట్టి హింసించి బాధ పెట్టి ఇటుకలు మీరే చేయాలి, గడ్డి మీరే సమకూర్చాలి, కాల్చాలి, లెక్కప్ప చెప్పాలని భయంకరమైనటువంటి దెబ్బలు కొట్టేసేవారట. పశువుల కంటే హీనంగా ట్రీట్ చేశారు ఐగుప్తీయులు. మానవత్వం అంటే ఏంటో తెలుసా? మానవత్వం అంటే ఏంటో తెలుసా? నీ కూతురు ఒక ఇంటికి కోడలుగా వెళ్ళింది, ఇంకొకరి ఇంట్లో ఉండే అమ్మాయి మీ ఇంటికి కోడలుగా వస్తుంది, అవునా? అప్పుడు కోడలు ఏం చేయాలి? కూతురుగా చూసుకోవాలి. అమాంసం అంటే ఏంటంటే నా కూతురు మాత్రం అక్కడ బాగుండాలి, నా కోడలు మాత్రం ఇక్కడ ఏడాలి అనేది అమానుషం. అమానుషం. జస్ట్ మనిషి ట్రాన్స్ఫర్ అయ్యారు అంతే. ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి ఒక అమ్మాయి వెళ్ళింది, ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి ఈ ఇంట్లోకి వస్తుంది. మానవత్వం ఏంటంటే ఇప్పుడు నా కూతురు స్థానంలో నా కోడలు ఉంది అనుకోవడం మానవత్వం, అవునా? అత్త కోడలు వచ్చిన వెంటనే ఏమని పిల్లాలి? అమ్మ అని పిల్లాలి. ఓలే అని ఇవ్వండి దయచేసి. కోడలు ఏమని పిల్లాలి? అమ్మ. ఇప్పుడు నువ్వు రాని నేలం ఏమని పిలుస్తున్నావు? అమ్మ అంటున్నావు కదా, అదే మెయింటైన్ చేయి. సాగరకు పెళ్ళైనా అమ్మ అను. అప్పుడు నిన్న ఆవిడ ఏమంటది తెలుసా? అత్తమ్మ అంటది. మనం కోడలు అమ్మ అంటే కోడలు మనల్ని ఏమంటది? అత్తమ్మ అంటది. మొదటి యోహాను పత్రిక 3:12 చివరగా. మొదటి యోహాను పత్రిక 3:12. మొదటి యోహాను పత్రిక 3:12 చదవండి సార్. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. వాడు ఎందుకు చంపాడు? అది వాడి క్రియలు మంచివా చెడ్డవా? క్రియలు అంటే ఆడి ఆలోచనే చెడ్డది. తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నందునే కదా. సహోదరులారా, అది తర్వాత సెక్షన్కి వెళ్ళిపోద్ది, ద్వేషం కిందకి వెళ్ళిపోద్ది. మనం ఎవరి వంటి వారమై ఉండకూడదు? కయ్యను వంటి వారమై ఉండకూడదు. ఎలాంటి వాడు కయ్యను? కయ్యను గురించి రాస్తూ మొదటి యోహాను పత్రికలో రాశాడు, దుష్టుని సంబంధి. కయ్యను ఎవరి సంబంధి? ఇక్కడ రాసుకోండి, దుష్టుని సంబంధి. కయ్యను ఎవరి సంబంధట? ఐగుప్తీయులు అసూయపరులు. ఐగుప్తీయులు మానవత్వం లేనివారు. కయ్యను ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. ఓకేనా? రైట్, అయిపోయింది నా లెసను. ఒకసారి మీరందరూ నా వైపు చూడండి. అందరూ, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అయినా ఉగ్రుడు కూడా అన్నా. అయితే ఉగ్రత ఎంతసేపు చూపిస్తాడు? 1 minute. మరి ప్రేమ ఎంతకాలం చూపిస్తాడు? అది. ఒకవేళ దేవుడే మన మీద ఉగ్రత ఇంకా చూపిస్తే ఇప్పటికి మనం కూడా ఏమైపోదాం? నాశనం అయిపోదాం. దేవుడు వరకు అక్కర్లే, రేపు మే నెలలో ఎండ చూపించుతుంది, అప్పుడు తెలుస్తుంది మనకి సరదా. సూర్యుని ఎండనే మనం తట్టుకోలేకపోతున్నాం, దేవుని ఉగ్రతను మనం ఏం తట్టుకుంటాం? కాబట్టి దేవుడు ఉగ్రతని నిమిషం మాత్రం చూపించి ప్రేమను శాశ్వత కాలం చూపించేవాడు దేవుడు, ప్రేమ స్వరూపి అయిన. అప్పుడు ప్రేమ అంటే అర్థం ఏమిటి అంటే, ప్రేమ ఎప్పుడు ఇచ్చే గుణం కలిగి ఉంటుంది. ప్రేమ ఎప్పుడు ఇచ్చే గుణం కలిగి ఉంటుంది. ప్రేమ లేకపోతే ఎవరికి ఏది ఇవ్వలేరు. అప్పుడు దేవుడు మనం ఇస్తే ఏమిస్తాం? మనం ఇస్తే అన్నం పెడతాం, మనం ఇస్తే బట్టలు ఇస్తాం, మనం ఇస్తే డబ్బులు ఇస్తాం, మనం ఇస్తే ఏదో సహాయం చేస్తాం. కానీ దేవుడు ఏమిచ్చాడు? మన జన్మనిచ్చాడు. జన్మ అంటే జీవాత్మనిచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుడు మనకి
ప్రకృతి సంబంధమైన వరాలన్నీ ఇచ్చేశాడు. ఇవాళ మనం ఏది తినాలనుకుంటే అవి తినొచ్చు. అవన్నీ ఎవరిచ్చినవి? ఇప్పుడు జాంకాయలు తినాలనుకున్నాం అనుకోండి, లేవా? చెప్పండి అమ్మా. యాపిల్ కాయలు తినాలనుకున్నాం అనుకోండి, లేవా? మరి మనం తినాలనుకుని ఈ ఆహార పదార్థాలన్నీ ఎవరిచ్చినవి? అట్లా చూస్తే తెలిసిపోద్ది అవి దేవుడు ఇచ్చాడని. దరిద్రం ఏంటంటే దేవుడు ఇచ్చినవి మనకు తినడానికి ఇస్తే మనం తినకుండా అవి తీసుకెళ్ళి తినని విగ్రహాల ముందు పెడుతున్నాం. తినండి 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 అని. అర్థం అవట్లేదా? ఎవరికి ఇచ్చాడు అవి? మనకిచ్చాడు. ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. తర్వాత మన పాపాల కోసం ఎవరిని పంపించాడు? యేసు. చిన్న విషయం కాదు ఇది. ఎవరి పిల్లల్ని ఎవరి కోసమో పంపించడం. కాబట్టి యేసుక్రీస్తుని పంపించాడు. అప్పుడు ప్రేమ సంఘము యొక్క లక్షణం గుర్తుంచుకోండి. ప్రేమ సంఘంలో లేకపోతే సంఘం పరలోకం వెళ్దాం. నెక్స్ట్ వీక్ చెప్తాను. మనుషుల మధ్యలో ఏముండాలి? మనుషుల మధ్యలో ప్రేమ ఉండాలి. అప్పుడు ఒకరిని ఒకడు ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించాలంటే ఒకరిని ఒకడు ఏం చేయాలి? క్షమించాలి. క్షమాపణను కూడా ఒక వ్యక్తి అర్థం చేసుకొని ఎదుటివాడికి భారంగా ఉండకూడదు. అప్పుడు ఒకరిని ఒకడు ఏం చేయాలి? సహించాలి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా అన్నాడు. అవునా? నా పక్షాన్ని ఎవరేదైనా చేసినా నేను తొందరగా తోలి మాడాను. అలా ఓపిక పడుతూ ఉంటాను. ఎప్పటికైనా మారుతారు, ఎప్పటికైనా తెలుసుకుంటారు కదా. అప్పుడు మూడో విషయం ఏం చెప్పాడంటే ప్రేమ దేవుడే ప్రేమకు మూలం. ఇప్పుడు ప్రేమ ఎందులో నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. డామ్లో నుంచి వాటర్ ఎలాగైతే వస్తుందో దేవుడి దగ్గర నుంచి మనకు ప్రేమలుగా వస్తుంది. ఆ ప్రేమని మనం సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు ప్రేమ లేని వారు ఎలా ఉంటారు అంటే కయ్యూనులాగా ఉంటారు, ఐగుప్తీయుల్లాగా ఉంటారు, దుష్టుని సంబంధులై ఉంటారు. ఏమండి? ఒక మనిషిని ఏం చేయాలి? అలా చేస్తే శత్రువులు కూడా ఏమైపోతారు? అది ప్రేమ యొక్క సారం. మీ అందరికీ